అంకెల జీతం, అద్దాల బంగ్లాల కొలువులు, పొద్దంతా కంప్యూటర్ల పని, మెడలో ఓ ఐడి కార్డు, గేట్ కార్డ్కి పోగానే నమస్తే పెట్టే సెక్యూరిటీ, ఆఫీస్కు తీసుకుపోయి తీసుకొచ్చే క్యాబు, ఇల్లు కొంటామంటే లోన్లు ఇస్తామని క్యూలు కట్టే బ్యాంకులు, కంపెనీ మారిండ్రంటే లక్షల రూపాయల ప్యాకేజీ, పిల్లగాడు సాఫ్ట్వేర్ జాబ్ అంటే మంచి సంబంధం. ఒక్క మాటలో చెప్పాలంటే సర్కార్ నౌకరీ కంటే ఫుల్ డిమాండ్ సాఫ్ట్వేర్ జాబులు చేస్తోళ్లకు. ఇది నిన్న మొన్నటి మాట, మరి ఇప్పుడు ఎట్లున్నదంటే అబ్బా ఐటీ జాబా అన్నోళ్ళు అయ్యో ఐటీ జాబా అనే కాలం వచ్చిందుల్లో రూబడి చూపిస్తున్న ఏ పుణ్యాన ఊపర్ శర్వాని అందరు పరిశాని లెక్కుంది సాఫ్ట్వేర్ వాళ్ళ కథ. ఎవల పోస్టు ఎప్పుడు అయ్యే తెలియకుండా ఉంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో అసొంటి పేరు పోయిన పెద్ద కంపెనీల మీద ఏఐ పిడుగు పడబోతుందట. ఎక్కువ రోజులేం బట్టతట్టు లేదు, ఒక 2 ఏళ్లలో లక్షల మంది జాబులు పోవచ్చునని టెక్నాలజీ గురించి బగ్గా తెలిసిన వాళ్ళు చెప్తున్నమాట. 100 మంది చేసే పనిని అదొకటే చేస్తుంది. మళ్ళా అదిగిన పుకట్ల ఇరామ్ లేకుండా 24 గంటలు 1 వీక్ లో 10 డేస్ లో 2 మంత్స్ లో చేసే ప్రెజెంటేషన్ ని విత్ ఇన్ మినిట్స్ లో అచీవ్ చేయగలుగుతున్నాం. ఎక్కడైతే రిపీటెడ్ టాస్క్ జరుగుతున్నాయో అక్కడ జాబ్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఏం చేయాలనో ఎట్లా చేయాలనో ఒక్కపారి దిమాకులకు ఎక్కిస్తే దంచుకపోతూనే ఉంటది. పని చెప్పిన వాళ్ళే పరిచయం అయ్యే లెవెల్లా. ఇక ఏమున్నది, కొత్త వాళ్ళని తీసుకున్నాడు కాదు, ఉన్నోళ్ళనే ఎలా కొడతారు. ఐటీ సపోర్ట్ ఇంజనీర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, కంటెంట్ రైటర్లు, గ్రాఫిక్స్ డిజైనర్లు, బీపీఓలు, అడ్మిన్, ఫైనాన్స్, కస్టమర్ కేర్ సర్వీసులలో డ్యూటీలు చేసేటోళ్ళు తట్టాపుట్టా చదువుకోవాల్సిందేనట. స్కిల్స్ సరిగ్గా అక్వైర్ చేసుకోకపోతే అప్పుడు ఏఐ వల్ల డెఫినెట్లీ ప్రభావం ఉంటుంది. అయితే ఇదే ఏఐ తోటి కొత్త జాబులు కూడా వస్తాయటోళ్ళు. ఏఐ ఎంత పని చేసినా మొదలు దాన్ని చెప్పేటోళ్ళు ఉండాలి కదా. అగో గసంటోళ్ళకు రేపు ఫుల్ డిమాండ్. టెక్నాలజీని రసం లెక్క వెండుకొని ఏఐని ఆడించేటోళ్లకు ఖతర్నాక్ జాబులు, లక్షల జీతాలు. ఉపాయం ఉన్నాడు, ఉపాసం ఉన్నాడు, గా పని మీద ఉండుండ్రి. మళ్ళా ట్రెడిషనల్ గా ఉండేటువంటి జాబ్స్ పోతాయి తప్పితే కొత్తగా వచ్చేటువంటి జాబ్స్ ఎన్నో కూడా యాడ్ అవ్వబోతున్నాయి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అవి నేర్చుకుంటే రీప్లేస్ అవ్వకుండా మనల్ని సేవ్ చేస్తాయి అన్నమాట. పాపం సాఫ్ట్వేర్ వాళ్ళు అనుడు కాదు, ఏరే జాబులు చేసేటోళ్ళకి కూడా గట్టిగానే ఉంటది ఎఫెక్ట్. బ్యాంకింగ్ సెక్టర్ లో ఈ యొక్క ఏఐ ఏజెంట్స్ అనేవి ఫ్రాడ్ డిటెక్షన్ కానివ్వండి, లేదంటే అకౌంట్ ఫ్రీజ్, సస్పీషియస్ అకౌంట్స్ ఫ్రీజ్ చేయడానికి కానీ ఉపయోగపడుతూ ఉన్నాయి. హెల్త్ కేర్ సిస్టమ్ లో చూసుకుంటే కనుక మనం మానిటరింగ్ చేయడానికి, పేషెంట్ హెల్త్ మానిటర్ చేయడం, ఒకవేళ ఎమర్జెన్సీ టైంలో డాక్టర్కి ఆ యొక్క అలర్ట్స్ ఇవ్వడం అనేది యూజ్ చేస్తూ ఉన్నారు. ఏఐని ఏ పుణ్యాత్ముడు తయారు చేసిండో కానీ పనులు చెప్పున చేసి కొలువులు పోగొట్టి 2 తీవ్ర దునియానే చెక్ చేస్తున్నది పో.